14వ తేదీన బీసీ కులాల బంద్ అట. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలిపిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అందరూ కలిసి బంద్ విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ పార్టీలు కుల సంఘాల బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంద్కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరడం జరిగిందని తెలిపారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీసీ సంఘాలు ఇప్పటికే పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారని ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారంటూ అసలు నాకు అర్థం కాలే, పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే అత్యధికంగా బీజేపీ ఉంది కాబట్టి సో బీజేపీ ప్రభుత్వాన్ని అడగాలి లెక్కకైతే. అసలు దొంగలు వాళ్ళు, ఇయ్యంది వాళ్ళు, చెయ్యంది వాళ్ళు. నేను కాంగ్రెస్ను కూడా అన్నా, ఎందుకోసం అన్నా అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మరి ఎట్లా పెడితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది మీకు అవగాహన ఉండాలి. అది ఆర్డినెన్సా, చట్టమా, లేకపోతే జీవోనా, లేకపోతే మీరు ఎట్లా చేస్తే మరి 9th షెడ్యూల్లో పెట్టించడమా అనేది మీకు అవగాహన ఉండాలి. అది విడిచిపెట్టి మీరు చక్కగా సరైన పద్ధతిలో చేయక 4 సార్లు 4 నాలుకలతో పోయారు కాబట్టి మీకు అనాల్సి వస్తుంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి దొంగలకి ఏం నొప్పి అవుతుంది నాకు అర్థం కాలే. బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు కదా, ఏమైంది మరి, ఎందుకు ఇస్తలేరు? ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? వీళ్ళు ఇక్కడ క్వాంటిటేటివ్ ఎంపరికల్ డేటాతోనే ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్పినప్పటికి కూడా మీకు ఏమి ఇబ్బంది అయింది నాకు అర్థం కాలే చేయడానికి. కేంద్ర ప్రభుత్వానికి మిగతా రాష్ట్రాలకు ఒక లెక్క, తెలంగాణకు వచ్చేసరికంటే ఒక లెక్కనా? ఎట్లయితుంది? ఎందుకు మరి ఇబ్బంది? ఏం కష్టం వచ్చింది మరి అది చేయడానికి? 50% స్లాబ్ మించొద్దు అందుకోసానికి అని చెప్తా ఉన్నారు. సో ఎంత ఉన్నారో అంత ఇవ్వమని బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నారు కదా. ఎవరి వాటా ఎంత ఉందో అంత ఇవ్వమని చెప్పి అలా బీజేపీ కూడా మద్దతు తెలిపింది కదా రాష్ట్రంలో. మరి అట్లాంటప్పుడు కేంద్రం పైన ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు? ఇలా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ సమాధానం చెప్పాలి. మరి అక్కడ రాజ్యాంగంలో చేర్చకుండా, పెట్టాల్సిన చోట పెట్టకుండా ఉత్తగనే ఇక్కడ బయటకు వచ్చేసి మేము చెప్పేసినాం. నేనేమంటా ఉన్నా, చేసే ఉద్దేశం కనుక సరైనదైతే, ప్రయత్నం కనుక కరెక్ట్ అయితే అది ఎన్నడో ఒకనాడు ఫలిస్తుంది. అట్లా కాకుండా ఏదో మీద చేయాలని వీళ్ళు, తప్పించుకొని తిరగాలని వాళ్ళు, ఇద్దరు కలిసి, 2 ప్రభుత్వాలు కలిసి, నేనేమంటా ఉన్నా ఇలా ప్రతిపక్షాల మీద పడి ఏడవలసిన పనిలే. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో 34% పెట్టినరు, హైకోర్టు కొట్టేసింది. ఆనాడు వాళ్ళని కూడా అన్నాం, మీకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే అంటే వాళ్ళు అన్నారు. అప్పుడు కాంగ్రెస్ సర్పంచుల సంఘంకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇద్దరు, స్వప్నారెడ్డియో లేకపోతే ఇంకో గోపాల్ రెడ్డియో ఎవరో వెళ్ళినరు, మమ్మల్ని ఏం చేయమంటారు, కోర్టుకు వెళ్తే కొట్టేసిందని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్తే ఆ రోజు కూడా అన్నాం మనం. అట్లనే వాళ్ళు చేస్తామని చెప్పి చెయ్యకపోతే వాళ్ళని అన్నటువంటి ప్రశ్ననే ఇలా మీకు కూడా వస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి మరి బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు, బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తారు, బీసీ అధ్యక్షుని పెడతామని చెప్తారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్కడొచ్చింది నొప్పి మీకు? ఎవడు అడగకనా మిమ్మల్ని? 56% ఉన్నటువంటి బీసీలు 42% అడిగితే మీకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కాలే. వెసులుబాటు ఉంటే చెయ్యాలి. రాజ్యాంగాన్ని మనం మార్చుకోలేదా మన అవసరాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన దేశాన్ని బట్టి? అట్లనే ఇలా మీరు కూడా దాని ప్రయత్నం మీద ఉంటే ఖచ్చితంగా చేసి బీసీలకి రాజ్యాధికారం అని అడుగుతా ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. అది విడిచిపెట్టేసి కాంగ్రెస్నే బదనాం చేస్తాం, మేము ఇచ్చిన మా హామీ, ఇచ్చింది వాళ్ళు కదా, పెట్టుకుంది వాళ్ళు కదా అంటే, పెట్టుకుంది వాళ్ళైనా చేయాల్సింది నువ్వు. నీకు ప్రేమ లేదా బీసీల మీద? చెప్పు మరి, మేము చెయ్యమని చెప్పేసేరి. ఈడనేమో ఉంది అని చెప్తారు, ఈడనేమో ఇప్పుడు బంద్లో పార్టిసిపేట్ చేస్తారు, ఆడనేమో చట్టం చేయరు. మరి ఎవరిని నమ్మాలి మేము? ఎవరు దొంగ ఇట్లా నడిమిట్లా అని ఇలా బీసీ సమాజం అంతా కూడా చిర్రెత్తుకు వస్తూ ఉంది. వాళ్ళకి కోపం వస్తూ ఉంది. చేయాల్సినోడు చేయడు, చేపియాల్సినోడు చేపియడు. ఇద్దరు కలిసి ఎవరిని అడుగుతారు మీరు? ఎవరిని బదనాం చేస్తారు అని చెప్పి ఎలా అంటా ఉన్నారు బీసీ సమాజం అంతా కూడా.